కేసీఆర్ సారథ్యంలో 10 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాల ప్రగతిని చూసి మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదిద్దామని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కు మద్దతుగా స్థానిక నేతలతో కలిసి ఆయన ఓట్లను అభ్యర్థించారు. మండల కేంద్రంతో పాటు లింగన్నపేటలో మంత్రి కేటీఆర్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి కమలాకర్ రెడ్డి హాజరైనారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకే జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు గంభీరావుపేట మండలంలో కేటీఆర్ సేన రాష్ట్ర ఆధ్వర్యంలో సేన తరఫున లింగన్నపేట, గంభీరావుపేటలో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు గెలిచినప్పుడు అడగకుండానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రైతు బంధు 4,000 ప్రారంభించడం జరిగింది. 4,000 ప్రారంభించిన తదనంతరం రెండవసారి అధికారంలోకి రాగానే 5,000 రూపాయలు చేశారు. మళ్ళీ ఇప్పుడు 6,000 రూపాయలు, అంటే సంవత్సరానికి టోటల్గా పెంచుతూ పోతూ 16,000 రూపాయలకు ఇవ్వడానికి ముందుకొస్తున్నటువంటి మన రైతు బంధు రైతు నాయకుడు కేసీఆర్ గారు. అంతేకాదు పెన్షన్లు చూసినా అధికారే విపరీతంగా పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒంటరి మహిళలే కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇంకా అనేక రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రకరకాలుగా మన చెర్లలో నీళ్లు దింపడం, అనేక ప్రాజెక్టులు సంక్షేమ పథకాల ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏం చేయలేదని, సిరిసిల్ల అభివృద్ధి జరగలేదని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా గంభీరావుపేట చూసినట్టయితే KG2 PG వచ్చింది, ఇటు ఫ్లైఓవర్లు అయితే ఉన్నాయి, ఇటు హైదరాబాద్ పోవడానికి వంతెన నిర్మాణం జరిగింది శ్రీగాధలో, ఇంకా అనేక రకాలుగా ఈరోజు చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. తెలంగాణ మొత్తం కూడా ఏనాడు ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కేటీఆర్కు, కేసీఆర్కు మద్దతుగా ఉంటూ మనమందరం మన తెలంగాణ ప్రభుత్వాన్ని మరొక్కసారి నిలబెట్టుకోవాల్సిన అవసరం మన మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణకు ఎవరో బాసులు కాదు, ప్రజలే బాసులు, ప్రజలు చెప్పిందే నడుస్తూ ఉంది. ఈరోజు చూసినట్టయితే ఒక్కొక్కరికి అనేక రకాలుగా ఢిల్లీ నుంచి, అధిష్టానం నుంచి ఫోన్ వస్తే తప్ప అడిగేయలేదు.